యుగి పేరుతో తమిళంలో విడుదలైన ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి కార్తీక మిస్సింగ్ కేస్గా ఆహాలో అందుబాటులోకి వచ్చింది. కథేర్, ఆనంది, నరేన్, నటి సుబ్రమణియన్ వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళంలో థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మిస్సింగ్ కేస్ ఎంతవరకు ఆకట్టుకుంది? రండి డీటెయిల్గా చూద్దాం. కార్తీక, ఆనంది ఒక కుర్రాడిని ప్రేమించి తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకుని వేరే ఊరికి వెళ్తుంది. అంతా బాగానే ఉందనుకుంటే ఆమె భర్తకు యాక్సిడెంట్ అవుతుంది. హాస్పిటల్లో చేరిన అతన్ని బతికించడానికి చాలా డబ్బు అవసరమని డాక్టర్ చంద్రిక వినోదిని చెబుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్. శ్రీమంతుడైన గురుప్రసాద్ కుటుంబం కోసం కార్తీక తన కడుపున బిడ్డను మోస్తే వాళ్లు ఆమె భర్త వైద్య ఖర్చులు భరిస్తారని చంద్రిక డీల్ ఇస్తుంది. భర్తను బతికించుకోవడానికి కార్తీక ఆ డీల్కి ఒప్పుకుంటుంది. కాని డాక్టర్ చంద్రిక కార్తీక భర్త ఆరోగ్యం గురించి చెప్పకుండా కాలయాపన చేస్తుంది. ఆమె గర్భం దాల్చేలా చేస్తుంది. సరిగ్గా అప్పుడే గురుప్రసాద్, అతని భార్య విడిపోతారు. దాంతో కార్తీక కడుపులో ఉన్న బిడ్డ తమకు అవసరం లేదని తేల్చేస్తారు. షాకైన కార్తీకకు డాక్టర్ చంద్రిక కూడా చేతులెత్తేస్తుంది. ఇక కార్తీక తన భర్తను తనకి చూపించమని ఫైట్ చేయడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత నుంచి కార్తీక కనిపించకుండా పోతుంది. కార్తీక ఏమైపోయింది? ఆమె భర్త పరిస్థితి ఏంటి? ఈ మిస్సింగ్ కేసులో ఎలాంటి నిజాలు బయటపడతాయి? డిటెక్టివ్ నందా, సిబిఐ ఆఫీసర్ సేతుమాధవన్లకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? ఇదంతా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నిజం చెప్పాలంటే ఇది చాలా తక్కువ పాత్రలతో తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా. కానీ ఈ సినిమాలో ఇంత కంటెంట్ ఉంటుందని ఎవరూ ఊహించరు. ఒక మిస్సింగ్ కేసులో మరో మిస్సింగ్ కేసు ముడిపడి ఉండటం ఈ కథలోని మెయిన్ ట్విస్ట్. ఒకవైపు సస్పెన్స్, మరోవైపు ఎమోషన్స్ని కలిపి కథను ముందుకు తీసుకెళ్లిన విధానం బాగుంది. ప్రమాదం ఇంకోవైపు నుంచి కూడా పొంచి ఉందని చెప్పి మనల్ని ఆలోచింపజేసే కథ ఇది. దర్శకుడు కేవలం 4 ప్రధాన పాత్రలతో కథను నడిపించాడు. ఆ 4 పాత్రలను డిజైన్ చేసిన తీరు సినిమాకు బలం చేకూర్చిందని చెప్పొచ్చు. కథ ఎక్కడా కూడా మెయిన్ ట్రాక్ నుంచి పక్కకి వెళ్లదు. ప్రధాన పాత్రల పట్ల సానుభూతి పెంచుతూ ప్రేక్షకులను కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ఆనంది ప్రత్యేక ఆకర్షణ. తన భర్త కోసం తపించే ఒక సాధారణ యువతి పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. కళ్లతోనే పలికించిన హావభావాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. మిగతా నటినటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. పుష్పరాజ్ సంతోష్ ఫోటోగ్రఫీ, రంజన్ రాజ్ సంగీతం, జోమిన్ మాథ్యూ ఎడిటింగ్ కథకు బాగా సపోర్ట్ చేశాయి. కథను సాధ్యమైనంత సహజంగా ప్రేక్షకులకు చేరవేయడంలో టెక్నికల్ టీమ్ సక్సెస్ అయింది. మొత్తంగా చూస్తే కార్తీక మిస్సింగ్ కేస్ ఒక మాదిరి బడ్జెట్లో రూపొందిన ఆసక్తికరమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. కొత్తగా పెళ్లైన ఒక జంట ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమతో స్వార్థ శక్తులను ఎలా ఎదుర్కొన్నారు అనే ఈ కథను కుటుంబంతో కలిసి చూడొచ్చు. సస్పెన్స్, ఎమోషన్స్ కలగలిసిన ఈ సినిమా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాను చూశారా? మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి.